గతించినటువంటి 2 వారాల నుండి 2 వారాలు బట్టి మనము వాక్యాన్ని అనగా ఒక సబ్జెక్ట్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేని కొరకు ధ్యానిస్తున్నామంటే 10 ఆజ్ఞల కొరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలలో మొదటి వారం అనగా 2 వారాల నుండి మొదటి వారం మనం ఏం ధ్యానించామంటే అసలు ఈ ఆజ్ఞలు దేని కొరకు, దేవుడు అసలు ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయం మీద మనము ధ్యానం చేశాం. గతించినటువంటి వారం మొదటి ఆజ్ఞను మనము ధ్యానించాం. మొదటి ఆజ్ఞనేంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు. కనుక ఈ వారం మనము 2వ ఆజ్ఞను ధ్యానించబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరం కూడా మన బైబిల్ తెరచి నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు 2వ ఆజ్ఞ రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి దాన్ని చదవండి అమ్మా. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేనే నేను రోషము కలిగినటువంటి దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. ఇది 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తే, 2వ ఆజ్ఞలో దేవుడు అంటూ ఉన్నాడు పై ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ అందే గాని ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను. దేవుడు ఎంత స్పష్టంగా వ్రాయించాడో వాక్యాన్ని మీరు గ్రహించాలి. ఇది నా మాట కాదు, మీ మాట కాదు. సాక్షాత్తు దేవాతి దేవుడు ఆ సీనాయి పర్వతం పైన మోషేకి తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలివి. ఆయన ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే గాని ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, దానిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడికి స్పష్టంగా చేస్తున్నాడు. మరి ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలంటే ఆయన అంటూ ఉన్నాడు ఏలయనగా నీ దేవుడైన యెహోవా రోషము కలిగినటువంటి దేవుడు, ఆయనను మాత్రమే నువ్వు పూజించి ఆరాధించాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని దేవాతి దేవుడు తన నిర్గమకాండములో లేక ఆజ్ఞలలో 2వ ఆజ్ఞగా రాయించాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైనవో మొదటి 2 ఆజ్ఞలే దేవుని కొరకు రాయబడ్డం మనము చూస్తూ ఉన్నాం. మొదటి 2 ఆజ్ఞలు అంటే 3వ ఆజ్ఞను కూడా మనం వెళ్తాం. కాకపోతే మొదటి 2 ఆజ్ఞలు దేవాతి దేవుణ్ణి ఆరాధించుట కొరకు. అలాగే మరొక ఆజ్ఞ కూడా ఉంది విశ్రాంతి దినము కొరకు, దాన్ని మనం తర్వాత జ్ఞానించుకుందాం. మొదటి 2 ఆజ్ఞలలో దేవుడు ఆయన మాత్రమే దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని, 2వ ఆజ్ఞలో ఏ రూపాన్ని చేసుకోకూడదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మనకి ఇంకా అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఉదాహరణ ఏమిటంటే, సాధారణంగా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేకపోతే ఒక మిలిటరీ బేస్కి వెళ్ళినా లేకపోతే ఒక ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఈ ప్రదేశాల్లో కెమెరాలు పట్టుకుని వెళ్ళడానికి అవ్వదు. అంటే డ్రోన్లు ఎగరేస్తారు కదా, ఈ డ్రోన్స్ అనేవి ఎయిర్పోర్ట్లో కానీ మిలిటరీ బేస్ దగ్గర కానీ లేకపోతే ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్ ఉండేటువంటి ఆ యొక్క ఆఫీస్ ఆ బంగ్లా దగ్గర కానీ ఈ డ్రోన్స్ అనేవి ఎగరనివ్వరు. ఎందుకంటే దాని యొక్క ఫుటేజ్ లేకపోతే దాని యొక్క చిత్రము
బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారో, వారి దగ్గర ఏమేమి ఉన్నాయో, అసలు ఏంటి విషయం, లోపల అసలు ఏముంది అనేది బయట ప్రపంచానికి తెలియనివ్వరు. ఆ ఫొటోస్ కానీ ఆ యొక్క వీడియోలు కానీ వారు తీరు బయటికి పంపించనివ్వరు. ఎవరైనా చూద్దామని డ్రోన్ ఎగరేశారనుకో, వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ తుపాకీ తీసుకుని ఆ డ్రోన్ని లేకపోతే కెమెరాని షూట్ చేసి పడేస్తారు. ఎగరనివ్వరు. అది ప్రొహిబిటెడ్. ఎవడు చేశాడో వాడిని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు. కఠిన శిక్ష ఉంటుంది వాడికి. వాడు టెర్రరిస్టుతో సమానం. అంత పకడ్బందీగా ఉంటుంది. ఆ ఫోటో కానీ అసలు ఏ రూపాన్ని కూడా బయటికి తీసుకోనివ్వరు. ఎందుకనంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. అది ఉన్నదని తెలుసు. ప్రధానమంత్రి బిల్డింగ్ ఇది, అమ్మో ఎంత పెద్దదో, అంతవరకునే. లోపల ఏముందో ఫోటోలు కానీ నువ్వు వెళ్ళి చూడడం కానీ ఏమీ కూడా ఉండవు. అంత మాత్రమే కానీ మిలిటరీ, అమ్మో మన మిలిటరీ వాళ్ళు అందరూ ఎక్కడే ఉంటారంట, లోపల పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తారంట, పెద్ద పెద్ద బాంబులు ఉంటాయంట అని చెప్పుకోవడం మట్టుకే. లోపలికి వెళ్ళి ఫోటోలు తీసి డ్రోన్లు ఎగరేసి చూసి అంత సీన్ ఎవరు. ఒక పరిమితి అనేది ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఎయిర్పోర్ట్లో కూడా నువ్వు ప్రయాణం చేయొచ్చు. వెళ్తూ ఉంటే నువ్వు ఫోటో తీసుకుని నేను విమానం ఎక్కుతున్నాను అని అనుకోవచ్చు నీవు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు చేయడం కానీ, లేకపోతే ఆ యొక్క డ్రోన్ పెట్టి ఆ ఎయిర్పోర్ట్ని ఫోటోలు తీయడం కానీ ఇలాంటివి చేస్తే వెంటనే నేను కస్టడీలోకి తీసుకుంటారు. ఏ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఈ కాన్ఫిడెన్షియల్ ఉన్నటువంటి ఏరియాస్లో తీనివ్వరు. ఉన్నదని తెలుసు, నువ్వు ప్రయాణించవచ్చు, సదుపాయాలన్నీ ఉపయోగించుకోవచ్చు, కానీ ఒక పరిమితి వరకునే దాన్ని వాడుకోవాలి. దానికి మించి నువ్వేం చేసినా అది నీకు మంచిది కాదు. ఆ విధముగానే ఇక్కడ ప్రభువు మానవులమైనటువంటి మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఉన్నాడు, కానీ దేవుణ్ణి ఒక బొమ్మగానో, ఒక పెయింటింగ్గానో, ఒక పుస్తకంగానో, లేకపోతే ఒక నీరుగానో, ఒక సూర్యునిగానో ఇలాగ పోల్చి బొమ్మలు చేయడం, గిమ్మలు చేయడం, ఇలాంటివి దేవుడు మనుషులకి అనుమతి ఇవ్వలేదు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంతే. నువ్వు నమ్మాలి. ఎందుకంటే తన కార్యాలు చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థించగానే జవాబు దయచేస్తాడు. నీ విశ్వాసంతో దేవుని ప్రార్థించుకుంటూ నీ విశ్వాసంలో ముందుకు కొనసాగిపోవాలంతే కానీ బొమ్మలు చేసి దేవుడంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఇష్టం వచ్చినట్టు రూపాలు చేయడం అనేది దేవుడు మానవులకు అనుమతిని ఇవ్వలేదు. అందుకనే ఈ యొక్క ఆజ్ఞలో దేవుడు అంటున్నాడు, రెండవదిగా పై ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, దానికి పూజించకూడదు, దానికి నమస్కారం చేయకూడదు, నువ్వు ఏది కూడా చేయకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అసలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ వాగ్దానం కాదు, ఆజ్ఞ, ఈ ఆజ్ఞను దేవుడు ఈ కమాండ్మెంట్స్ని ఎప్పుడు ఇచ్చాడు అంటే, మొట్టమొదటి ఆజ్ఞను మనం చూసినప్పుడు నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకనంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకుని వచ్చాడో 400 సంవత్సరాలుగా ఒక దేశంలో బందీలు అయిపోయారు. బయటికి రావడం లేదు, లోపలికి వెళ్ళడం లేదు. అసలు బయట ప్రపంచం ఎలా ఉందో ఏంటనేది వాళ్ళకి అసలు ఏమీ కూడా తెలియదు. అలాంటి ప్రజలను మోషే ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని వచ్చి బయటకు వచ్చినటువంటి ఒక్క రోజులోనే మరలా ఫరో సైన్యం వెంటబడుతుంది. ఎందుకంటే ఎర్ర సముద్రం ఉంది, ఇలా అలాగా 6 లక్షల పైనే జనాభా ఉన్నారు, ఎవడు ఇస్తాడు, వీళ్ళు వెంటనే వెళ్ళి మరలా మన దేశానికి తెచ్చుకుని బానిసత్వ బ్రతుకులో పెట్టొచ్చని వెనకాలే రథాలు వేసుకుని సైన్యాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉండగా మోషే కర్ర చాపిన వెంటనే ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలై ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మరలా పిల్ల జల్ల ముసలి ముతక అందరూ కూడా అవతలకి చేరిపోయిన తరువాత మోషే మరలా కర్ర చాపగానే ఆ జలమంతా కూడా ఏకమై ఆ ఫరో సైన్యాన్ని జలమయం చేసేసింది. హల్లెలూయా. తిండి కావాలి అంటే మోషే ప్రార్థన చేయగానే టప 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 తిండి వచ్చేస్తుంది. దాహం వేస్తుంది, నీళ్లు కావాలంటే మోషే కర్ర పట్టుకొని ఆ బండను కొట్టగానే బండలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి.
ఇవన్నీ చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఒక దేవుడిలాగా ఆరాధించడం, వారి హృదయాల్లో దేవుడి స్థానాన్ని మోషేకిచ్చేశారు. ఈ విషయాన్ని గమనించినటువంటి దేవాతి దేవుడు, అమ్మో ఇలా తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారని వెంటనే సీనాయి పర్వతం దగ్గర వారందరినీ కూడా ఆపేసి మోషేని అర్జెంటుగా పైకి రమ్మన్నాడు. మోషే, ఆ పర్వతం పైకి నువ్వు వచ్చే, నేను నీకు అక్కడ 40 రోజులు నీకు బోధించబోతున్నాను. సరే ప్రభువా. ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ మొట్టమొదటి ఆజ్ఞ దేవుడిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది మనుషుడే కానీ, వస్తువే కానీ, అదే కానీ, ఇదే కానీ. మొన్నటి వారం ధ్యానించాం కదా, దేవుని స్థానంలో ఎవరిని ఉంచకూడదు, ఏమి కూడా ఉండకూడదని మొదటి ఆజ్ఞ దేవుడు మోషేకి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఎప్పుడైతే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింబవళ్ళు అయిపోయినాయి. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా, మోషే చెప్పలేదు వెళ్ళేటప్పుడు, రే నేను మరలా తిరిగి వస్తాను, అప్పటి వరకు మీరు జాగ్రత్త అని చెప్పేసి ఆ ప్రజలకు చెప్పేసి కొండపైకి వెళ్ళిపోయాడు. వారం రోజులంటే ఫోన్లే, ఈరోజు కాకపోతే రేపు అనుకుంటారు. 40 రోజులు అంటే నెల పైన దాటేసింది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవడైనా నెల పైన కనపడలేదంటే మనం ఏమనుకుంటాం? అయ్యి బాబు వీడు ఎక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు రా బాబు, లేకపోతే అయ్యి బాబోయ్ వీడు ఎక్కడో మిస్ అయిపోయాడు అని మనం అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. 40 రోజులు అయిపోయింది, ఇంకా రావట్లేదు, పెట్టట్లేదు. ఇంకా అది బతుకున్నాడో లేదో, నీళ్లు పట్టుకెళ్ళలేదు, ఆహారం కూడా లేదు, గ్యారంటీ చచ్చిపోయి ఉంటాడు. కనుక మనం ఏం చేద్దామంటే, ఒక బంగారపు దూడను చేసుకుని ఐగుప్తు దేశం నుండి మనల్ని తీసుకువచ్చినటువంటి దేవునికి మహిమ అని చెప్పేసి మనం అందరం కూడా ఉత్సవాలు చేసుకుందామని బంగారపు దూడను వారు తయారు చేసి ఆ దూడను పైకెత్తి అందరూ కూడా సంబరాలు చేస్తూ ఉన్నారు. వెంటనే దేవుడు అక్కడ మోషేకి ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ఏమనంటే, పై ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమును విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిలపడి నమస్కారము చెయ్యరాదు. ఎందుకనంటే నేను రోషము కలిగినటువంటి దేవుడను. వెంటనే దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు. మానవుడు సంగతిని మనం చూస్తే, ఎప్పుడైతే మానవుడు నాగరికతను పెంచుకోవడం మొదలు పెట్టాడో, అంటే ఆదిమ దంపతులు అనగా ఆది మానవులు, ఇంకా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా వనము నుండి బయటికి త్రోసివేయబడ్డారో, వారు బయటికి వచ్చి జీవనాన్ని ప్రారంభించారు. కొడుకులు కన్నారు, వారిని పోషిస్తూ ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో వారు దేవుని రూపంలో విగ్రహాలు చేసుకోవడం అనేది మనము చూడం. ఆది మానవుడు ఎప్పుడూ కూడా విగ్రహాలు చేసుకుని ఆరాధన చేయలేదు. సర్వశక్తుడైనటువంటి దేవుని విశ్వాసముతో ఆరాధించాడే కానీ ఏ రూపాన్ని కూడా చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే నాగరికత పెరుగుకుంటూ వచ్చిందో, అంటే సివిలైజేషన్ అంటారన్నమాట, నాగరికత ఎప్పుడైతే పెరుగుకుంటూ వచ్చిందో మనిషి ఏం ఆలోచించాడంటే, మనం ఇన్ని చేస్తూ ఉన్నాం, రాళ్లతో నిప్పులు వచ్చేలాగా చేసి ఇదివరకు దేన్నో దాన్ని పట్టుకుని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం చక్కగా కాల్చుకుని తింటూ ఉన్నాం. అలాగా స్టెప్ బై స్టెప్ నాగరికతలోనికి మానవుడు వచ్చిన తరువాత మానవుడు ఏం చేశాడంటే, నాకు ఆరాధించుకోవడానికి, నేను స్తుతించుకోవడానికి, నేను పూజించడానికి దేవుడు కావాలి. అంటే దేవుడు ఎక్కడో ఉండి మనకు కనపడ్డు గనుక మనం ఒక రూపాన్ని చేసుకుందామని దేవుణ్ణి సంతోషపెట్టుడు కొరకు, దేవుని యొక్క మెప్పును పొందుడు కొరకు, దేవుని దగ్గర మార్కులు కొట్టేయడం కొరకు మానవుడు ఏం చేశాడంటే, నాగరికతలోనికి వచ్చిన తరువాత ఒక రూపాన్ని చేసుకుని దాన్ని పూజించడం, దేవుడి కింద పూజించడం, గణపరచడం ప్రారంభించాడు. ఇది దేవునికి చాలా అసహ్యకరమైనటువంటి కార్యముగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, 3 విషయాలు నేను చెప్పి ముగించి వేస్తాను. వాటిలో మొదటిది ఏమిటంటే దేవుని యొక్క పరిమితి, ద రిస్ట్రిక్షన్ ఆఫ్ డిటీ, అనగా దేవుని యొక్క పరిమితి. నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆ యొక్క పాయింట్లోనివే. అందుకని ఇశ్రాయేలు ప్రజలు
ఆ యొక్క బంగారుపు దూడను చేసుకుని ఎగరడం అనేది మనం ఇక్కడ నిర్గమకాండము 32వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే వారు చేసినటువంటి రూపము, వారు చేసినటువంటి పనులన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. కనుక నాగరికత పెరిగే కొలది మానవుడు దేవుని నుండి ఏదో పొందేసుకోవాలన్నటువంటి ఆలోచన మీద, లేక దేవుణ్ణి ఎక్కువ సంతోషపెట్టాలనేటువంటి కారణం చేత ఒక రూపాన్ని చేసుకొని కొలవడం ప్రారంభించాడు. అందుకని దీన్నే ఏమంటారంటే ఆధ్యాత్మికమైనటువంటి లోపము అంటారన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి లోపము ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడి కింద చేసి దాన్ని పూజించి ఆరాధిస్తూ ఉంటాడు. దేవునికి అది ఇష్టం ఉండదు, దేవునికి అది అసహ్యం. అందుకని దేవుడు అన్నాడు, ఏ రూపాన్ని, విగ్రహాన్ని నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడి నమస్కారం చేయరాదు. హల్లెలూయా. ఈరోజు బయట చాలామంది విగ్రహాలు చేసుకుని ఆరాధన చేసేటువంటి వారిని మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్న కాక మొన్న అనగా ఈ యొక్క 4 రోజుల క్రితం అనుకుంటాం, విజయవాడలో గుణదల అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ మేరీ ఉత్సవాలు, జాతరలో ఏ జరుగుతున్నాయి, ఉత్సవాలు అనుకుంటా, ఉత్సవాల జాతరలు ఏదో అన్నారు, మరి అలేదో ప్రొనౌన్స్ చేశాను, సరే గుర్తులేదు. ఈ ఉత్సవాల్లో నేను ఒక విషయాన్ని గమనించాను. ఏమిటో తెలుసా? ఒక శిలువ మీద యేసయ్య ఇలా మరణించినటువంటి శిలువ ఒకటి ఉంది, అంటే దాని మీద యేసయ్య శిలువ మీద ఉన్నారు. దాన్ని ప్రక్కన పెట్టారు, పక్కన పెట్టి దానికి ఒక దండ వేశారు, కింద ఏదో చిన్న పూలు బొకే ఒకటి పెట్టారు. ఆ ఫాదర్ అంటారు అన్నమాట, ఆయన చేతిలో ముంతలాంటిది ఒకటి ఉంది, దాంట్లో బొగ్గులేసి సాంబ్రాణి పొగ కింద వేసి దాన్ని ఎల్ల తాడు కట్టుకుని ఊపుతున్నాడు. ఆ శిలువుకి పొగేశాడు. ఆ తర్వాత కొద్ది ఎదరికి వెళ్ళి ఇంకో బొమ్మకు పొగేస్తున్నాడు. ఆ బొమ్మ ఎవరిదంటే మేరీ మాతది. దేవుని బొమ్మేమో, అంటే శిలువ మీద ఉన్నటువంటి క్రీస్తుకేమో ఓ దండ పడేసి వదిలేశారు. ఈ పక్కన ఉన్నటువంటి మేరీ మాత బొమ్మకేమో వెనకాల మంచి డెకరేషన్ చేసి కింద ఇంత పెద్ద పూల తోట కింద ఇంత పెట్టారు, ఇంత ఎత్తుగా ఇంత పెట్టారు. మెడలోనేమో 2, 3 దండలు వేశారు. మేరీమాత బొమ్మ ఒకవైపు మంచిగా అలంకరించబడి, శిలువ మీద వ్రాలాడుతున్నటువంటి క్రీస్తు బొమ్మకేమో అలా ప్లెయిన్గా వదిలేసి ఓ దండేసి అలా వదిలిపెట్టేశారు. ఆ ముంత పట్టుకొచ్చి ఇద్దరికెల్లగా ఏదో పొగేశాడు, సాంబ్రాణి పొగ, దోమలు పొగేసినట్టు ఇలా పొగేశాడు. పొగేసిన తర్వాత ఇప్పుడు రొట్టు ద్రాక్ష రసం మనము తీసుకుందామని మంత్రాలకి ఏ చదివాడు ఆయన, అవి మనం కూడా చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏదో కొద్ది డిఫరెంట్గా చేస్తున్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, జాతరలు ఉత్సవాలు అంటున్నారు, ఏంటో ఒకసారి చూద్దామని చూశాను. ఎందుకంటే ఈ ప్రస్తుతం క్రైస్తవులు అందరూ కూడా గుణదల అని చెప్పేసి గుండ్లు కొట్టించుకుని వచ్చేస్తున్నారు, లేనిపోని బాధ. ఏమండే, ఆ తిరుపతి వెళ్ళేవాడికి ఈ గుణదల వెళ్ళేవాడికి తేడా ఏం లేదు, వీళ్ళు కూడా చేసే పనులు అక్కడ అలాగే ఉన్నాయి. అందుకని ఈ రోమన్ క్యాథలిక్లు లేకపోతే గుణదల వైపు చాలామంది క్రైస్తవులు వెళ్ళిపోవడానికి గల కారణం అంతా విగ్రహారాధన. అక్కడ ఈ పొగేసిన తర్వాత ఇదిగో ఇది ప్రభు శరీరం అని చెప్పేసి పెద్ద చపాతీ తీసుకున్నాడు. చపాతీ ఏదో మరి అది ఇంత చపాతీ తీసుకున్నాడు, చేతిలో ఒక ఇదేదో తీసుకున్నాడు. ఆయన పాస్టర్ గారు కాదు, వాళ్ళ ఫాదర్లు ఏదో అంటారు, పెళ్లి చేసుకోరాలు. వేసుకున్న తర్వాత మరలా ఆయన ఒక 6 స్త్రీలు వచ్చారండి. తెల్ల చీరలు కట్టుకున్నారు వాళ్ళు. ఇద్దరు చేతిలోనేమో ఒక పళ్ళెం ఉంది. ఆ పళ్ళెం అంటే చిన్న ప్లేట్, టిఫిన్ చేసే ప్లేట్ కింద. ఆ ప్లేట్లో చుట్టూరు పూలు పెట్టి మధ్యలో దీపావళికి దీపాలు వెలిగిస్తారు చూసే, అంత దీపం వెలిగించి అలా మంట పెట్టారు. ఆ దీపం మధ్యలో ఉంటుంది, ప్లేట్ మధ్యలో చుట్టూరునేమో పూలు ఉంటాయి. పూలు పెట్టి ఇద్దరు వచ్చారు. ఇంకో ఇద్దరేమో అలాంటి ప్లేట్లోనే చుట్టూరు పూలు ఉంటే మధ్యలో అగరత్తులు గుచ్చుకున్నారు, అవి పొగొత్తున్నాయి, అగరొత్తులు గుచ్చుకున్నారు. ఇంకో ఇద్దరికేమో మరి అగరొత్తులు ఈ దీపాలు దొరకలేదేమో, ఓన్లీ పూలు వేసుకొచ్చారు వాళ్ళు. ఆయన రొట్టెలా పైకి ఎత్తుంటే వీళ్ళందరూ హల్లెలూయా 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 అని తిప్పుతున్నారు. ఇలాగా వీళ్ళు గుళ్ళో పోతారు, గంట కొట్టి హారతినల్లా తిప్పుతాడు చూసారా. ఈ ప్లేట్లు అట్టుకుని 6 నెలల్లో తిప్పుతున్నారు. ఆడేమా చపాతీ అట్టుకుని ఇలా చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు రా బాబు, వీళ్ళ ఏం చేస్తున్నారంటావు?
దేవుడు ప్రభువులను అలాగే ఇచ్చాడా? పేతురుని యోహాన్ని అగరత్తులు పట్టుకోమని, మిగతా శిష్యులనేమో అట్టుపళ్ళను పూలు పట్టుకోమని, చపాతి ఇలా ఎత్తి దేవుడు అలాగే ఇచ్చాడంటారా? వారు ఇలా హారతి ఇచ్చినట్టు ఇలా ఎత్తున్నారు. దాని కొరకు ఏదో పాట పాడారు, అవి మనం పాడుకోం. ఏదో పాడారు, పాడిన తర్వాత మధ్యలో హల్లెలూయా 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 అన్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ రొట్టెను ద్రాక్షారసంలో ముంచుకుని ఎవరికాడు ముంచుకుని తినేశారు. కింద ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు. అక్కడ జరిగేదంతా కూడా చూసినప్పుడు నాకు బయట ఉన్నటువంటి విగ్రహారాధనకి ఇక్కడికి పెద్ద తేడా ఏం కనపడలేదు. అంతా సేమ్ టు సేమ్. అంత మాత్రమే కాకుండా కొబ్బరికాయలు అక్కడ కొట్టలేదు, కానీ అక్కడ వెళ్ళినటువంటి వారు చెప్పారనమాట, కొబ్బరికాయలు కొట్టడం, అగరొత్తులు దీపాలు పెట్టి హారతులు ఇవ్వడం. మేరీ మాతకేమో మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, యెషయా గ్రంథంలో నుంచి ఒక వాక్యం తీసుకొని, యూదులకు రాజుగా అంటే ఆయన పుట్టక ముందు నుంచి కూడా ఆయన రాజు అయితే మనం మేరీ మాత రాణి అన్నాడు. రాజు అయితే రాణి ఏంట్రా బాబు, అసలు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు నాకు. బుర్ర పోయింది ఒకేసారి. క్రైస్తవుల విగ్రహారాధన. దేవుడు అన్నాడు, నా బొమ్మే నువ్వు పెట్టుకోకరా అందే. అందుకు దేవుడు పెట్టుకోవద్దు అన్నాడు కాబట్టి చిన్న బొమ్మ చేశారేమో. మేరీ మాతకు మాత్రం ఇంత బొమ్మ చేశారు. ఎంత బొమ్మ! ఆవిడకో అలంకరణ. పుణ్యక్షేత్రం అంట ఆ కొండ. మనల్ని కూడా చాలామంది వెళ్ళిపోతారు గుణదల అని చెప్పేసి, మోకాల మీద రక్తాలు వచ్చేస్తున్న మోకాల మీద ఓళ్ళ ఎక్కేస్తూ ఉంటారు ఆ కొండ మీదకి. ఎందుకు వచ్చిన పనులు రా బాబాయ్, ఎందుకు వచ్చిన పనులు అయ్యి? విగ్రహారాధన చేసేవాడు ఎవ్వడో దేవుని రాజ్యమో వెళ్ళడో. అప్పుడు నేను చూసి చాలా బాధపడ్డాను. మొదట్లో నాకు నవ్వు వచ్చింది, కానీ తర్వాత చూసి ప్రభువా, ఇంతమంది నరకానికి సమీపంగా ఉన్నారా? వాక్యం సరిగ్గా గ్రహింపు లేదు వాళ్ళకి. ఏదో ఆచారబద్ధముగా ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు మన లోకానికి ప్రత్యేకముగా జీవించమంటే లోకముతో మిళితమైపోయి అది ఒకటే ఇది ఒకటే అన్నట్టుగా వారు కలిపేసుకుంటూ చేస్తూ ఉన్నారు. ఈ విగ్రహారాధన నీ వెళ్ళావా? మీలో ఎంతమంది వెళ్ళారు గుణదల? వెళ్ళదా మీరు? ఎవరన్నా వెళ్ళినా మీరు చేతులు లేపరా? మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. పనికిమాలిన పనులు ఇవన్నీ. అది పుణ్యక్షేత్రం కాదు. మన పుణ్యక్షేత్రం అంతా పరలోకమే. హల్లెలూయా హల్లెలూయా. కొబ్బరికాయలు కొట్టడాలు, అగరత్తులు వెలిగించడాలు ఎందుకురా బాబు? అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. నువ్వు ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ వెలిగించుకోవచ్చు. ఏమండే, ఇక్కడ ఉంది, ఇక్కడ వెలిగించుకోవచ్చు. గ్రామంలో బోర్డులు కనబడతాయి. నువ్వు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి అగరొత్తులు వెలిగించుకున్నా, గుణదలు వెళ్ళి వెలిగించుకున్నా ఛార్జీలు వేస్ట్. బోలు ఛార్జీలు, పెట్రోల్ వేస్ట్, డీజిల్ వేస్ట్. అంటే ఈ పక్కకి వెళ్ళి ఇక్కడ వెలిగించుకున్నా అది ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. దేవుడు అన్నాడు, నా రూపములో నువ్వు దేన్ని చేసుకోకూడదు, దాన్ని ఆరాధించకూడదు. హల్లెలూయా. ఇంకా కొంతమంది కూడా విగ్రహారాధన చేసేటువంటి వారు కనబడుతూ ఉంటారు. కొంతమంది అంటారు, మేము గుణదల వెళ్ళలేదండి, మేరీ మాత లేదు, ఏమీ లేదు. ఆవిడ కూడా మనిషే. చాలా బాగా చెప్తున్నావయ్యా. విగ్రహారాధన జోలికి కూడా మేము వెళ్ళమండి. బయట ఉన్నటువంటి అన్యుల వలె విగ్రహారాధన జోలికి కూడా మేము వెళ్ళం. కానీ వీళ్ళు ఉన్నటువంటి బలహీనత ఏంటో తెలుసా? వీళ్ళు అంబేద్కర్ విగ్రహాలను పెట్టి దానికి పూజలు చేస్తూ ఉంటారు. క్రైస్తవ సంఘాల్లో ప్రాముఖ్యముగా వెలువడుతున్నటువంటి ఘోరమైనటువంటి ఆ యొక్క అవగాహన లేనిటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇది ప్రాథమికంగా ఉంది. అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఈయనే మా దేవుడు అంటారు. ఆయన మంచి పనులే చేశాడు. ఈ యొక్క దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక మంచి ఉన్నతమైనటువంటి మార్గములో మనమందరము జీవించడానికి ఏ కులభేదాలు మతభేదాలు లేకుండా మంచి మార్గములో ఒక రాజ్యాంగ ప్రకారంగా నడిపించాడు. మంచిదే. గౌరవించి ఆయన్ని అభినందించడం మంచిదే. కానీ దేవుని స్థానములో పెట్టుట అది సమంజసం కాదు. కొంతమంది అంటూ ఉంటే మనం వింటూ ఉంటాం, విగ్రహం పెట్టి దానికి దండేసి దండం పెడుతూ ఉంటారు.
ఇది విగ్రహారాధన కాదా? కాదా? విగ్రహారాధన కాదా? అది విగ్రహారాధనే. నీ ఆలోచనని, పద్ధతులను మార్చుకోవాలి. లోకమందరూ కూడా చేస్తూ ఉన్నారని లోకముతో పాటు నువ్వు మిళితమైపోతున్నావు. పై ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపం అంటే అది దేవుడు వస్తాడు, మనిషి వస్తాడు, అందరూ వస్తాడు. నువ్వు వస్తావు, నేను వస్తాను, అందరూ వస్తాడు. నిజముగా ప్రేమ ఉండి నిజంగా అభిమానం ఉన్నవాడు ఏం చేయాలి? ఆయన ఎంత చదువాడో నువ్వు అంత చదవాలి. చదువుతావా? కొత్త అక్షరం మొత్తుకున్నదో వెళ్ళిపో అక్కడ బట్టలు సింపేసుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చిన బాధలు? దానికోసం గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆయన నువ్వు అంతగా ప్రేమించి అంతగా అభిమానించేటువంటి వాడు అయితే ఆయన చదివినటువంటి చదువుకి నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఆయన చదువుకున్నట్టుగా మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకు. విదేశాలు వెళ్ళి చదువుకున్నాడు ఆయన, కష్టమైన. నువ్వు వెళ్ళి విదేశాలు వెళ్ళో, లేకపోతే నీకు ఎక్కడ అనుగు ఉంటే అక్కడ మంచి పట్టణాలకు వెళ్ళి చదువును అభ్యసించు. ఆయనకు వాళ్ళ మంచి జ్ఞానాన్ని సంపాదించు. ఆయన చదివినటువంటి చదువుకి ఈ దేశానికి ఏదొకటి చెయ్యాలని ఒక మంచి మార్గాన్ని, ఒక రూట్ని ఏ విధంగా వేశాడో నీవు కూడా నీ ఉన్నటువంటి ప్రాంతానికో, నీ దేశానికో, లేకపోతే నీ యొక్క సంఘానికో నీవు చదువుకునే మంచి చదువును చదివి మంచి విషయాల్లో ఏదో ఒక వినూత్న నీ జ్ఞానమును, నీ తెలివితేటలను ఉపయోగించి ఒక మంచి పనులు చేయడానికి ఉపయోగించు. ఈ చేయరు విగ్రహాలు పెట్టేసి పూజలు చేయడము. ఈయన మా దేవుడు, మమ్మల్ని వెలిగించిన వాడు. అంబేద్కర్ దేవుడు కాదు. నువ్వు నన్ను తిట్టుకున్నా ఏమన్నా అంబేద్కర్ దేవుడు కాదు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి మనిషి అంతే. దేవుని స్థానంలో నువ్వు ఎవరిని పెట్టడానికి వీల్లేదు. అదే దేవుడు అంటూ ఉన్నాడు, ఏ రూపాన్ని, ఏ విగ్రహాన్ని నాకు మారుగా నువ్వు పెట్టడానికి వీల్లేదు. నాకు ఇష్టమే. భారతదేశంలో పుట్టిన వారికి అంబేద్కర్ అంటే ఇష్టం లేని వాడు ఎవ్వడో ఉండడు, అందరికి ఇష్టమే. గాంధీజీ గారు అంటే ఇష్టం లేని వారు ఎవరో ఉండరు, అందరికీ ఇష్టమే. అలాగే వాజ్పేయి గారు అంటే ఇష్టం లేని వారు ఎవరో ఉండరు, అందరికీ ఇష్టమే. వారు ఏ మతమైనా, వారు ఏ విశ్వాసాల్లో ఉన్నా వారంటే భారతదేశంలో పుట్టిన వారు అందరికీ ఇష్టమే. ఎందుకంటే వారు తన మన అనేటువంటి భేదములు లేకుండా అందరికీ మంచిని అందించినటువంటి వారు. వారిలో ఉన్నటువంటి మంచిని స్ఫూర్తిగా తీసుకో. ప్రతి విషయంలోనూ మంచిగా నువ్వు ముందుకు వెళ్ళు, అంతేకాని దేవుని యొక్క స్థానంలో ఎవరిని కూడా నువ్వు పెట్టడానికి వీల్లేదు. ఈనాడు క్రైస్తవులు లేకపోతే సంఘాలు కొన్ని ప్రాంతాల్లో మనం చూసినప్పుడు ఈ విధమైనటువంటి భేదాలతో విగ్రహారాధనలోనికి తెలియకుండానే దిగిపోతూ ఉన్నారు. నీ యొక్క పద్ధతిని నువ్వు మార్చుకోకపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు వెళ్ళవు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలలో రెండోది లేకపోతే మొదటిదో రెండోదో నువ్వు అక్కడే నువ్వు తప్పిపోతే దేవుని రాజ్యానికి నువ్వెక్కడ వెళ్ళగలవు, నేను ఎక్కడ వెళ్ళగలను? అమ్మా ఆలోచించండి ఒకసారి. నేను చెబుతున్నటువంటి మాటలు కాదు, దేవాతి దేవుడు స్వయముగా తన యొక్క వాక్యములో రాయించినటువంటి మాటలు. ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. దానికి సాగిలపడి నమస్కారము చేయరాదు. ఈయన మా దేవుడండి, మా కులాన్నో మా మతాన్నో దేన్నో వెలిగించాడండి, ఈయన మా దేవుడండి. మంచి వరకే. ఒక పరిమితి అనేది ఉంది ప్రతి మనిషికి. ఆయన కొంతకాలం జీవించి ఆ తరువాత మరణించి సమాధి చేయబడి ఇంకంతే, చాప్టర్ క్లోజ్ అక్కడితోటి. కానీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మానవాన్ని వెలిగించడానికి వచ్చి మనవలే జీవించి ఆయన సమాధి చేయబడి సమాధిని గెలచి తిరిగి లేచాడు. ఆయన దేవుడు అంటే హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నన్ను నువ్వు ఆరాధించాలి. యు నీడ్ టు వర్షిప్ మీ. దేవుణ్ణి నేను రా బాబు, మనుషులకి ఆ స్థానాన్ని ఇవ్వద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడలమైనటువంటి మనము, నువ్వు తెలుసో తెలియకో ఏ విగ్రహ ఆరాధనలు నువ్వు పడిపోతూ ఉన్నా, గతించినటువంటి వారంలో మనం చెప్పుకున్నట్లుగా ఏ మనిషినో వస్తువునో లేకపోతే లోకాన్నో లోక స్నేహాలనో వేటినో దేవుడు ఉండవలసినటువంటి స్థానాన్ని నీ మనసులో నువ్వు ఎవరికి ఇచ్చిననో అది విగ్రహారాధనతో సమానము.
అని నేను మొదటి వారంలో మనం ధ్యానించాం. మొదటి ఆజ్ఞగా. రెండవ ఆ యొక్క ఆజ్ఞలో ఏ విగ్రహమును చేసుకొనకూడదు, దానికి సాగిలపడి నమస్కారము చేయరాదు. నువ్వు నమస్కరించకూడదు ప్లస్ పూజించకూడదు అనేటువంటి మాటను కూడా దేవుడు వాక్యంలో రాయించాడు. కనుక మనము మెలకువ కలిగి ఉండాలి. వాక్యాన్ని శ్రద్ధగా మనము అవలంబించి దాన్ని పాటించేటువంటి వారిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు, నా సంఘమునకు, నా కుటుంబానికి రావడం లేదు ఎందుకు అని అనుకుంటాం. మనం ఎక్కడో ఒక చోట దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరిపోయాం, తప్పిపోయాం. అందుకనే ఆయన అనుగ్రహాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఎవరు ఎక్కడుండాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన ఆయుష్ ఇచ్చినవాడు ఆయన, మన బ్రతికిస్తున్నటువంటి వాడు ఆయన, మన జీవితాల్లో కార్యాలు చేసినటువంటి వాడు ఆయన, మనల్ని నడిపించేటువంటి వాడు ఆయన, మనల్ని బలపరిచేటువంటి వాడు ఆయన, మన సమస్యలు తొలగించేటువంటి వాడు ఆయన, అన్నీ చేసినటువంటి వాడు ఆయన. అయితే ఎవరికో ఆ స్థానాన్ని ఇవ్వడం ఎవరు కూడా ఒప్పుకోరు. దేవుడు అసలే ఒప్పుకోడు. హల్లెలూయా. అలాగే నేను ఈ మధ్యకాలం మరొక సేవకుడిని చూశాను. ఆ సేవకుడు కూడా ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను పెద్ద బహిరంగ సభది, కొన్ని వేల మంది ఉన్నారు, మీలో చాలామంది కూడా చూసే ఉంటారు రీసెంట్గా. నేను ఇప్పుడు ఈ సేవకుడిగా ఇక్కడ నిలబడ్డానంటే కారణం ఏమిటో తెలుసా? ఈరోజు నేను సేవకుడిగా ఈ విధంగా నేను నడిపించబడుతున్నానంటే కారణం ఏమిటో తెలుసా? దానికి కారణం అంతా కూడా జైపాల్ గారు అన్నాడు ఆయన. ఆయన సేవకుడే. దానికి కారణం జైపాల్ గారు. ఆయన మమ్మల్ని బలపరిచి సేవలో ప్రోత్సహించాడు. లేకపోతే ఈ విధంగా నడవడానికి కారణం ఆయన. అక్కడి వరకు కొద్ది బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? జైపాల్ గారు అంటే ఎవరు అనుకుంటున్నావు నీవు? మీకు తెలుసా ఎవరికైనా జైపాల్ గారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన దేవుడు అన్నాడు. జైపాల్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అయినా మాకైతే దేవుడి కంటే ఎక్కువ అయినా, దేవుడి కంటే ఎక్కువ అన్నాడు. ఎవరు? ఒక సేవకుడు. ఆ జైపాల్ నిలబెట్టింది ఎవరు? దేవుడి సహాయం లేకపోతే ఆయన నేను చేయగలడా? చేయలేడు. అంటే ఆఖరికి సేవకులు కూడా ఎంత అజ్ఞానములో సేవ చేస్తూ ఉన్నారో నేను చూసి చాలా బాధపడ్డాను. దేవుడితో సమానం చేసి దేవుడి కంటే ఎక్కువ అంటున్నాడు. అంటే ఆ సేవకుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? విగ్రహారాధన స్థితిలోనే ఉన్నాడు. ఇంకా పరిపూర్ణ పెద్ద ఆయన అనుకుంటే మరి సూటు బూట్ వేసాడు మంచి. అంత పెద్ద సభల్లో ఆయన స్టేజ్ ఎక్కించి మైక్ ఇచ్చారంటే ఆయన గొప్పోడే అయి ఉండాలి నాకు తెలిసి. మనలాంటి వాళ్ళు వెళ్తే అంత పెద్ద సభల్లో మనల్ని దగ్గరికి కూడా రానివ్వరు. ఆయన స్టేజ్ ఎక్కించి మైక్ ఇచ్చారంటే ఆయన పెద్ద సేవకుడు అయి ఉండాలి. ఆ పెద్ద సేవకుడు జనాల మధ్యలో పెద్దగా కనబడుతున్నాడు, కానీ ఆయన దేవుని దృష్టిలో విగ్రహారాధికుడిగా మిగిలిపోతున్నాడు. అది నా మాటలు కాదు, మీరు వాక్యాన్ని, ఆయన చెప్పినటువంటి మాటల్ని రెండిటిని పక్కన పెట్టి చూడండి. మీరు చూడండి, మీ సోషల్ మీడియాలో మీకు దొరుకుతూ ఉంటుంది. నాకు అలాగే కనిపించింది. మా ఫ్రెండ్ ఎవడో పంపించాడు ఆ యొక్క వీడియోని. ఆ లింక్ని నాకు షేర్ చేస్తే, ఏంట్రా బాబు పంపించాడని ఓపెన్ చేస్తే ఎందుకు అది ఉంది. చూడరా బాబు ఎలా తయారయ్యారో సేవకులు. జైపాల్ గారు దేవుడు అంట, మీకు దేవుడు, నాకు దేవుడి కంటే ఎక్కువ. ఇంకా అలాంటి పరలోకం వెళ్తాడా? కష్టమే నాకు తెలిసి. దేవుని స్థానంలో ఎవరినో పెడితే దేవుడు ఎందుకు పరలోకం రానిస్తాడు? వాడికి ఏమన్నా భూమి ఉందో లేకపోతే పరలోకం ఉందో, జైపాల్ పరలోకానికి వెళ్ళి అంటాడు దేవుడు. అంతే. దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో దేవుడు మాత్రమే ఉండాలి. సేవకుడు ఉండడానికి వీల్లేదు, రాజకీయ నాయకుడు ఉండడానికి వీల్లేదు, ఈ లోకం సంబంధించిన వారు సినిమా యాక్టర్లు ఉండడానికి వీల్లేదు, నీ కులము నీ కుల పెద్దలు ఉండడానికి వీల్లేదు, నీ మతము నీ మత పెద్దలు ఉండడానికి వీల్లేదు, ఎవ్వరు ఉండడానికి వీల్లేదు. దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడు మాత్రమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విధమైనటువంటి మూర్ఖమైన అలాగే వ్యర్థమైనటువంటి చర్యను దేవుడు అన్నాడు మనుషులకు ఆయన నిషేధించాడు. అంటే దూరం చేశాడు, దూరం పెట్టమన్నాడు. కనుక ఒక పరిమితి అనేది ఉంది. దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలో, దేవుణ్ణి ఎంతవరకు మనము కొనియాడాలో,
ఏం చేయాలో, అంటే దేవుణ్ణి ఏ విధంగా చూడాలో అనేటువంటి దానికి ఒక పరిమితి అనేది దేవుడిచ్చాడు. విగ్రహాలు చేసుకోవడానికి, అవి ఇవి మనము ఆచరణ నుంచి చేయడానికి, ఆచారాలు పాటించడానికి మనకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు రెండో పాయింట్ మనం చూద్దాం. చూడండి త్వరగా. రెండో పాయింట్ ఏమిటంటే ద రీజన్ ఫర్ ద డిమాండ్, లేక దేవుడు ఈ విధంగా డిమాండ్ చేయడానికి కారణం ఏమిటో మనం చూద్దాం. దేవుడు ఎంత కట్టుబద్ధంగా చెప్తున్నాడు కదా, అసలు దేవుడు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమిటి, ఈ విధంగా దేవుడు డిమాండ్ చేయడానికి కారణం ఏమిటో మనం చూద్దాం. దేవుడు ఇంత డిమాండ్ చేయడానికి గల కారణం ఏమిటో మనం ఇప్పుడు వాక్యంలో నుండి మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దానికి సమాధానాన్ని మనం చూడవచ్చు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకి దేవుని బిగ్గరగా స్తోత్రాగం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ ఏ విధంగా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? అమ్మా, ఎవరని చెప్పలేం. ఇలా ఉంటుందండి, అలా ఉంటుందండి అని మనం చెప్పలేం. దేవుడు ఎలా ఉంటాడో నీవెలా చెప్పగలవు? ఒక రూపాన్ని ఎలా దేవునికి ఇవ్వగలవు? సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి దేవుడు ఇంత కట్టుబద్ధంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి, మహిమ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే ఒక రాయిలో బంధించేస్తూ ఉన్నాం, లేక ఒక పెయింటింగ్లో బంధించేస్తూ ఉన్నాం. నేను ఒక ప్రదేశంలో చూశాను. ఏంటో తెలుసా? ఒక గోడకి పెయింటింగ్ వేశారు. ఏషియన్ పెయింట్ అనుకుంటా, దగదగ మెరిసిపోతుంది. ఏషియన్ పెయింట్తో గోడ మీద ఒక బొమ్మ వేశారు. ఆ బొమ్మ కింద అందరూ వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ఆ గోడ మీదకి దండం పెట్టేసి దానికి పశువులు కుంకాలు మొత్తం అన్నీ కూడా రాసేసి, ఎవడో వచ్చి వేసినటువంటి ఆ యొక్క పెయింటింగ్కి నువ్వు కొబ్బరికాయలు కొట్టేసి దండాలు పెట్టేసి పొర్లు దండాలు పెట్టేసి, ఎంత అవివేకంలో నీవు ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అసలు నీకేమన్నా ఆ ఆలోచన జ్ఞానం ఏదైనా ఉందా? ఒక గోడ మొక్క ఉంది, ఆ గోడ మీద వాడు పెయింటింగ్ వేసాడు, ఒక రాయి మీద పెయింటింగ్ వేసాడు అంటే అందరు అక్కడికి వెళ్ళిపోయి దండం ఆ రాయికో లేకపోతే ఆ పెయింటింగ్ గోడ మీద ఉన్న పెయింటింగ్ బొమ్మకి. మానవులమైనటువంటి మనం కొద్దిగైనా మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డ. కొద్దిగైనటువంటి మనం ఆలోచన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆడవాడో తాగుబోతుడు పెయింటోడు తాగేతూ సుట్లగాలు చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి బొమ్మను ఎలా చూశాడు వేస్తాడు. నువ్వు వెళ్ళిపోయి దానికి లెక్కలేనిటువంటి కొబ్బరికాయలను అన్నీ అర్పించేసి అయి చేసి ఈ చేసి, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి నీవు కుదించి ఏదో ఒక రాయిలోనో ఒక పెయింటింగ్లోనో ఒక కాగితంలాగానో లేక ఒక ప్లాస్టిక్ డబ్బాలాగానో పెట్టి చేయడం, దేవుని స్థానాన్ని వాటికి ఇవ్వడం దేవుడు అసలే ఒప్పుకోడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన చేసేటువంటి కార్యములు ఘనమైనవి, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన్ని కుదించి ఆయన స్థానములో వేరే వాటిని పెట్టడం దేవునికి అస్సలు కూడా ఇష్టం ఉండదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు చూడండి. దేవుడు ఎందుకని వాటిని చేయొద్దన్నాడు తెలుసా? నేను ఒక వచనం చూపించి ముందుకు వెళ్తాను. చూడండి, 115వ కీర్తన 4 నుండి 9 వచనాలు చదవండి అమ్మ ఒకసారి. వారి విగ్రహాలు వెండి బంగారములవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుంటది గాని గొంతుకుతో మాటలాడవు. వాటిని చేసేటువంటి వారు, వాటిని నమ్మేటువంటి వారు వాటి వారే. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారి సహాయము
వారికి కేడెము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా నువ్వు బంగారంతో చేసిన, వెండితో చేసిన, రాయితో చేసిన, ఒక పెయింటింగ్ వేసిన, ప్లాస్టిక్ డబ్బాతో పెట్టిన, గాజు డబ్బాతో పెట్టిన, నువ్వు చేసినటువంటివన్నీ కూడా మనుషుల యొక్క చేతి పనులు. అంటే మనుషుడు చేత్తో వాటిని చేస్తూ 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 వాటిని ఏం చేస్తాడంటే ఒక బొమ్మలాగా రూపొందిస్తాడు. కళ్ళుండి కూడా చూడవయ్యి, నోరుండి మాట్లాడవు, చేతులుండి నిన్ను హత్తుకోలేవు, కదల్చలేవు, కాళ్ళుండి నడవలేవు, గొంతుంటుంది కానీ ఎంత పొడవో అది గొంతు తెరిచి మాటలాడలేదు. ఆ కింద మరొక మాట అంటున్నాడు, ఏమిటో తెలుసా? వాటిని చేసేటువంటి వారు, వాటిని నమ్మేటువంటి వారు వాటితో సమానం అంట. ఎంత దారుణ! నువ్వు వాటిని నమ్ముతూ, వాటిని సేవిస్తూ, వాటిని పూజిస్తూ, వాటిని తయారు చేస్తున్నావంటే నీవు కూడా బొమ్మలాంటోడివే. వాటికి నీకు పెద్ద తేడా లేదని చెప్తూ ఉన్నాడు దేవుడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో లేక మనతో దేవుడు అంటున్నాడు, యేసయ్యను నమ్ముకోండి, లేక యెహోవాను నమ్ముకోండి, ఆయన మీకు సహాయము, మనకి కేడము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనను మర్చిపోయేటువంటి వాడు కాదు. నువ్వు పిలిస్తే పలికేటువంటి వాడు, నీ యొద్దకి కష్టాలలో నీ చెంతగా చేరేటువంటి వాడు, నిన్ను ఆదరించి కాపాడేటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, అలాగే రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ దేవుడు అమూల్యమైనటువంటి మాటలు రాయించాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ దేవునికి అసలు కావలసిందేమిటి? ఇంతగా దేవుడు చెప్పి అసహించుకోవడానికి గల కారణం, అసలు దేవునికి ఏమి కావాలి అంటే, దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? మనము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు నీవుగా దేవునితో ఒక సంబంధం నువ్వు కలిగి ఉండాలి. దేవుణ్ణి పక్కన పెట్టి ఏ రాయికో, రప్పకో, బొమ్మకో, లేకపోతే పెయింటింగ్కో, ప్లాస్టిక్ బొమ్మకో, వీటితో నువ్వు సంబంధం కలిగి ఉండడం కాదు. సాక్షాత్తు దేవునితో ఒక సన్నిహిత సంబంధం నువ్వు కలిగి ఉండాలి. ఆయనతో నువ్వు మాట్లాడాలి, ఆయన ద్వారా నువ్వు నడిపించబడాలి, ఆయనతో నువ్వు నడవాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మానవుణ్ణి కూడా దేవుడు అందుకనే చేశాడు. అందుకనే ఎప్పుడైతే ఆదాము హవ్వలను దేవుడు తయారు చేశాడో, ప్రతిరోజు కూడా వారి దగ్గరికి వచ్చి దేవుడు ఏం చేసేవాడు? వారితో సంభాషిస్తూ, కబుర్లు చెప్తూ, ఆ తోటంతా నడుస్తూ, వారితో సమయాన్ని గడుపుతూ ఆనందిస్తూ ఉండేటువంటి వాడు. మనిషిని దేవుడు అందుకనే తయారు చేశాడు. ఆ ఏదైనా వనంలో ఎంత సృష్టిని చేసినటువంటి దేవుడు ఒక బొమ్మను తయారు చేసి పెట్టలేక, బొమ్మతో కనెక్షన్ కాదు దేవుడికి కావాల్సింది, స్వయంగా నీ తండ్రి అయినటువంటి దేవునితో నువ్వు సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ తల్లిదండ్రులతో మాట్లాడకుండా నీ తల్లిదండ్రుల ఫోటో ఉందనుకోండి గోడ మీద, ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? తల్లిదండ్రులు అంటావు, రే నీ బాధ ఏంటో నాకు చెప్పరా. ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యంతో పడిపోయి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయి ఆ తండ్రి వెళ్ళి అడిగాడు అనుకో, రే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకని నువ్వు ఇంతగా ఏమీ చెప్పకుండా దాచుకుని ఇంత సీరియస్ పరిస్థితి వరకు తెచ్చుకున్నావు? నోరు తెరిచి మాట్లాడరా, మాతో చెప్పరా అంటే ఆడు లేచి, నాన్న నేను వెళ్ళి గోడ మీద నీ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మకు ప్రతిరోజు నా మాటలన్నీ చెప్తున్నాను, నా కష్టాలన్నీ చెప్తున్నాను, కానీ నువ్వు విని నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు చేయలేదు, అందుకని ఈ పరిస్థితికి వచ్చానంటే తండ్రి ఏమంటాడు? లాగి లెంపకే కొడతాడు. ఒరే పిచ్చోడా, కళ్ళెదురుగా నేనుంటే నువ్వు నాతో చెప్పకుండా బొమ్మకు చెప్తావేంట్రా? నువ్వు చేసే ఎదవ పనులు అలాగే ఉంటాయి. ఈ లోకంలో చేసే ప్రజల పనులు అంతే. దేవుడు అంటున్నాడు, నాతో సన్నిహిత సంబంధం కలిగి ఉండు, నువ్వు నాతో మాట్లాడు, నీ కష్టాన్ని నాతో చెప్పు, నీ భారమంతా నాతో అంటే నువ్వు వెళ్ళి బొమ్మ చెవిలో ఊస్తే ఎవరు తీర్చగలడయ్యా నీదే? నీ కష్టాలకు ఎవడో సమాధానం చెప్తాడా? నీకంటే బుర్రలేనోడు ఎవడన్నా ఉంటాడా? నీకంటే పనికిమాలినోడు ఇంకెవడన్నా ఉంటాడా? నాతో మాట్లాడి నాతో చెప్పరా. జీవం ఉంది, నీ ఉన్నటువంటి ప్రాణం కలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడిని ఓ బొమ్మను చేసుకున్న బొమ్మకు చెప్తే బొమ్మ ఏం చేస్తుందిరా? అలా ఉంది మన పని అమ్మ. అందుకని దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా చేయకుండా ఇంత కట్టుబద్ధంగా దేవుడు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? నీవు ఆయనతో మాట్లాడాలి,
ఆయనతో సహవాసమును కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను సృజించాడు, ఊరికనే కాదు. దేవుడు అన్నాడు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తారే నన్ను. నేను మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాను తెలుసా? మీతో సన్నిహిత సంబంధం కలిగి నేనున్నట్టు కొరకు. హల్లెలూయా. దేవుడికి ఆ శక్తి ఉంది. నువ్వు స్తుతించబోతే ఈ గోడలు రాళ్ళు చేత దేవుడు స్తుతించగలడు. ఈ సృష్టి ద్వారా దేవుడు మహిమ పొందగలడు. కానీ నిన్నే పట్టుకుని ఎందుకు ఏలాడుతున్నాడో తెలుసా? నీవు ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి, నువ్వు ఆయన కుమారుడవో కుమార్తెవో, నీ తండ్రితో నువ్వు మాట్లాడాలి, బొమ్మతో కాదు. అందుకని దేవునితో సన్నిహిత సంబంధము కలిగి మనం ఉండుట కొరకు దేవుడు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి త్వరగా. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను. అలాగే 16, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. 16:13. అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, అమ్మా మనల్ని సత్యములోనికి నడిపించేది ఎవరమ్మా? దేవుని యొక్క ఆత్మ. బొమ్మలు, రాళ్ళు, వాళ్ళు, వీళ్ళు కాదు, ఏ మనుషుడు కాదు. సర్వసత్యములోనికి నడిపించేది దేవుని యొక్క ఆత్మ. ఆయన తనంతటి తానే ఏదో ఆత్మని దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది బోధించదు. కొంతమంది దేవుని ఆత్మ నాలో ఉందని ఏదో ఇష్టం వచ్చినట్టు ప్రవచనాలు నోటుకొచ్చింది వాగుతూ ఉంటారు. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి తనకి ఇష్టం వచ్చినవన్నీ కూడా చెప్పి ఇష్టం వచ్చిన పనులు చేయడంట. ఆయన ఏం చేస్తాడంటే, చదువమ్మా, తనంతటి తాను ఏమీ నీకు బోధింపక వేటిని వినునో బోధించి సంభవింపబోయేటువంటి సంగతులను మీకు తెలియజేయను. చాలమ్మా. ఆ సత్యస్వరూపియగు దేవుని అంటే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది బోధించి చెత్త ప్రవచనాలన్నీ కూడా ఆ బియ్యం పెట్లో అది ఉంది, దీంట్లో ఇది ఉందని కాకమ్మ కబుర్లు చెప్పేటువంటివి ఇష్టం వచ్చినట్టు చేయదంట. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి మొదట నిన్ను సర్వసత్యంలోనికి నడిపించి ఏదైతే నువ్వు విన్నావో, అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చి ఏదైతే బోధించారో, లేక వాక్యము ఏదైతే చెబుతూ ఉందో దాన్ని మాత్రమే నీకు గుర్తింపజేసి దాన్నే నీకు బోధించి రాబోయేటువంటి సంఘటనల కొరకు ఒక అవగాహన కలిగిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ఆత్మ. దాని ద్వారా నడిపించబడాలని యేసయ్య కోరుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఆ విధంగా నడిపించబడుతున్నామా? ఇష్టం వచ్చిన వాటిని నమ్మి ఇష్టం వచ్చిన వారిని ఆరాధించుకుంటూ ఈ లోకంలో విలువైనటువంటి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వారు ఎంతమంది లేరు ఈ లోకంలో. కనుక దేవుని మందిరానికి వచ్చేటువంటి నీవు నేను అలాంటి సాతాను పెట్టేటువంటి ఆ యొక్క మాయోపాయాల్లో అవ్వవలే మనం పడిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని మనము వాక్యము ద్వారా ఎదిరించి ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మూడో పాయింట్ నేను జస్ట్ చూపించిన ముగించి వేస్తాను. చూడండి, మూడవది ఏంటంటే అవిధేయత యొక్క ఫలితాలు. అంటే దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి ఆ యొక్క ఫలితం ఏమిటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. అవిధేయత యొక్క ఫలితాలు మూడో పాయింట్లో మనం చూడబోతున్నాం. దేవుడు ఎంతగా చెప్పాడు. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు? ఏ పరిమితి, దేవుణ్ణి ఏ విధంగా చూడాలి, దేవుడంటే ఎవరు అనేటువంటి విషయాన్ని ఒక పరిమితి వరకు మనుషులకి ఏ పరిమితి దేవుడు విధించాడో ఆ పరిమితిని దేవుడు చెప్పాడు. పరిమితి చెప్పిన తరువాత అసలు ఎందుకు ఆ పరిమితిని దేవుడు ఇచ్చాడు మనుషులకి అంటే, దేవాతి దేవుణ్ణి, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఈ బొమ్మల ద్వారానో దీని ద్వారానో కుదించడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునితో నువ్వు సన్నిహిత సంబంధం కలిగి ఉండాలనేటువంటి వివరణ దేవుడు ఇచ్చాడు. ఎంత చెప్పినా సరే అవిధేయత చూపించేటువంటి కొంతమంది ఉంటారమ్మా. ఎంత చెప్పినా సరే అవిధేయత చూపించేటువంటి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో
దేవుడు తన వాక్య భాగంలో సెలవిస్తున్నాడు. ఏమనంటే తీర్పు వారి మీదకి వచ్చును. అమ్మా ఏమొస్తుందంట? అందరూ చెప్పాలి, బయట ఉన్నవారు కూడా చెప్పండి అమ్మా, ఏమొస్తుంది? తీర్పు మన మీదకి వస్తుంది. తీర్పు అనేది మన మీదకి వచ్చినప్పుడు ఎవ్వరం కూడా దేవుని తీర్పు నుండి మనం తప్పించుకోలేం. అమ్మా ఎవ్వరము కూడా దేవుని యొక్క తీర్పు నుండి మనం తప్పించుకోలేం. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన చెప్పాడంటే ఆ మాటను మనం పాటించటం మనకు ఉత్తమం. ఒకసారి చూడండి, ఈ యొక్క కీర్తనల గ్రంథం 59వ కీర్తన 8వ వచనం. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదు. అంటే దేవుడు అలా చేసేటువంటి వారిని చూసి నవ్వుకుంటాడంట. ఓరి బుద్ధులేనోడా. ఒకసారి ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నటువంటి మందసాన్ని ఎత్తుకుపోతారు. ఈ మందసం ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు జయాన్ని పొందుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రజల్ని చంపడం కాదు ఈసారి మన యుద్ధం దేనికంటే వారి దగ్గర ఉన్నటువంటి మందసాన్ని మనం ఎత్తుకొచ్చేయాలని చెప్పి ఒకసారి ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉన్నటువంటి మందసాన్ని ఎత్తుకుపోతారు. యెహోవా మందసాన్ని ఎత్తుకుపోయి వారి దగ్గర ఉన్నటువంటి దాగోను దేవత గుడిలో దాన్ని పెడతారు. పెట్టి ఎవరింటికి వారు వెళ్ళి పడుకుంటారు. ఉదయాన్నే వచ్చి దేవుడికి దండం పెట్టుకుందని ఎవడో వచ్చి ఇలా చూసేసరికి ఏమైందో తెలుసా? ఆ మందసం ముందు దాగోను దేవత యొక్క విగ్రహం బొక్కబోరలా పడిపోయి ఉందంట. వెంటనే అందరు పిలిచారు, బాబోయ్ 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 దాగోను దేవత పడిపోయింది. వెంటనే వచ్చి పొరపాటును గాలికో దేనికో పడిపోయిందేమో అని దాన్ని లేపి నిలబెట్టారు. మరలా ఒక రోజు గడిచిపోయింది. ఉదయాన్నే వచ్చి మరలా ఆ గుడిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు లాంటి వారు వచ్చి చూసిన వెంటనే ఈసారి మందసం ముందు దాగోని దేవత యొక్క విగ్రహం పడిపోవడం మాత్రమే కాదు, మొండము అంటే తలకాయ పగిలిపోయి ఆ మందసం ముందు పడిపోయింది. తలకాయ ఎగిరిపోయింది. చేతులు ఉంటాయి చూసారా, చేతులు కూడా విరిగిపోయి ఆ గేట్ల ముందు పడిపోయి ఉన్నాయంట. మొండు మాత్రమే అక్కడ మిగులుంది, ఏమి చేయకుండా ఇలా పడిపోయి. వెంటనే ఫిలిస్తీన్లు భయపడిపోయి వణికిపోయారు. దేవుని మందసము ఎంత ఘనమైంది అంటే దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి వాడో చూసారా. అలాంటి వారిని చూసి దేవుడు హేళన చేసి నవ్వుకుంటాడంట. విగ్రహారాధన ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు. యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నువ్వు చేసేటువంటి పనులు చూసి, నీ అవివేకము చూసి, నీ బుద్ధిహీనత చూసి దేవునికే నవ్వు వస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు నమ్మకముగా ఆశ్రయించుట నీవు నేర్చుకోవాలి. దేవుని యొక్క శిక్ష నీ మీదకి రాకమునిపే మన యొక్క ప్రవక్తను మనము మార్చుకునేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ యొక్క ఆజ్ఞలోనే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, తండ్రుల యొక్క పాప శిక్షను లేక అతిక్రమములను వారి పిల్లల మీదకి రప్పించేస్తాను అని అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చూసారా, దేవుడు వారు చేసిన పాపాలను పిల్లల మీద వేసి పిల్లలను కూడా సావుగొట్టి ఆ వారి పాపములను మళ్ళీ వాళ్ళ పిల్లల మీద వేసి వాళ్ళని సావుగొట్టి ఎంత క్రూరాతి క్రూడో చూసారా, ఎంత శాడిస్టో చూసారా, ఎంతో సైకోటిక్ ఆ యొక్క ఆలోచనలో చూసారా అని చాలామంది మతోన్మాదులు కూడా వక్రీకరిస్తూ ఉంటారు. దేవుడు ఇక్కడ చెప్పింది తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆ దోషమును పిల్లల మీదకి రప్పించడం అంటే, నాకు ఏది కొదువు లేదు, అసలు నాకు ఏది తక్కువ లేదు, నేను బిందాస్గా సాగిపోతున్నప్పుడు దీంట్లోకి వెళ్ళడం ఎందుకు? నా బావు, మా తాత, మా ముత్తాతలు మాకు ఏదైతే చూపించారో దాంట్లోనే మేము కొనసాగిపోతాం, మారవలసినంత అవసరం ఏమీ లేదు. నీ బిడ్డలు కూడా నిన్ను చూసి ఆ విధంగానే సాగుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మీద ఉన్నటువంటి శాపము నీ పిల్లల మీదకి రావడం అంటే, పిల్లలు మ్యాక్సిమం బయట ఉన్నటువంటి వాతావరణంతో కొద్ది మిళితమై చెడిపోతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు చూసి కూడా దాన్ని కొనసాగించేటువంటి కొన్ని పరిస్థితులు మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క లోకముల ద్వారా వారు చెడిపోతూ ఉన్నా, ఆ చెడిపోయేటువంటి ఆ యొక్క లేకపోతే ఈ లోకం ఉన్నటువంటి స్థితిలో తల్లిదండ్రులైనటువంటి నీవు కూడా ఉన్నావు అనుకో, రేపన్నా రోజు
వారు నీ మార్గంలో నడిచి నా తండ్రి నడిచాడు కనుక నేను కూడా అదే మార్గంలో నడుస్తాను. నా తల్లి నడిచింది కనుక నేను కూడా అదే మార్గంలో నడుస్తాను. మా బాబుకి అసలు ఎవడైనా ఒక్క మాట అంటే ఊరుకోడు, లెగిసి పడిపోతాడు. నేనెందుకు ఊరుకోవాలి, నేను కూడా లెగిసి పడిపోతాను అంటాడు. అంటారా? అంటారు. మా అమ్మ ఎక్కడా తగ్గదో, కోడల్ని అణిచిపెట్టి ఉంచేది కనుక నేను కూడా తగ్గను, నా కోడల్ని అణిచిపెట్టి ఉంచుతాను, నా కాళ్ళు కిందే ఉండాలి అనుకుంటారు. అనుకుంటారా? దాని వల్ల కుటుంబంలో శాంతి సమాధానం లేక, గొడవలు వచ్చి నెమ్మది లేక విడిపోయేటువంటి కాపురాలు అనేకమని చూస్తూ ఉంటాం. చూసారా, ఇక్కడ ప్రారంభమైనటువంటి శాపం 3 లేక 4 తరములు అది వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. శాపం అంటే అదే శాపం. శాపం అంటే నువ్వు కుళ్ళి కుసించిపోతావని కాదు. నీ అలవాట్లే నీ పిల్లలకు వచ్చి నువ్వు భరించినటువంటి కష్టాలు నష్టాలు దరిద్రమైనటువంటి జీవితమే వాళ్ళ బతికి, ఆ బతుకునే వాళ్ళ పిల్లలకు అలవాటు చేసి, ఆ పిల్లల బతికే వాళ్ళ మనవలకు అలవాటు చేసి, ఈ విధంగా నీ తరమంతా కూడా ఆ విధంగానే సాగిపోతుంది. కానీ దేవుడు కింద రాశాడు, నా ఆజ్ఞను పాటించినటువంటి వారి యొక్క తరతరములను దేవుడు దీవిస్తానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా తండ్రి దేవునిలో నమ్మకముగా సాగిపోయి విశ్వాసంలో సాగిపోయినటువంటి వాడు, ఇప్పుడు ఆయన్ను చూసి మేము అనగా నేను కానీ, నా యొక్క తమ్ముడు అక్క కానీ, లేకపోతే నా కుటుంబము కానీ ఆయన నడిచినటువంటి మార్గములోనే మేము కూడా సాగిపోతూ ఉంటాం. నా తరువాత నా తరము కూడా నేనేం చేస్తానంటే దేవుని యొక్క మార్గంలోనే ఉండేటట్టుగా అదే మార్గాన్ని అలవాటు చేస్తాను. నా పిల్లలు కూడా వారి పిల్లలకి, అంటే నా మనవరాలకి ఏం చేస్తారంటే అదే మార్గం నడిపిస్తారు. అంటే నా తరతరములు దేవునిలో ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో సాగిపోతాయి. హల్లెలూయా. దేవుడు తరతరములో మన యొక్క తరాలను దేవుడు దీవించేటువంటి వాడు. పరలోకానికి అర్హులుగాను యోగ్యులుగాను కుమార్తెలు కుమారులుగా చేసేటువంటి వాడు. కానీ దేవుని యొక్క మాటకు నువ్వు వినకుండా అవిధేయుడు అయ్యావనుకో, నీ తరతరములో శాపగ్రస్తములో నిలిచిపోతాయి. ఈరోజు ఎంత కష్టమైనా నీ విశ్వాసపు పునాదిని నువ్వు గట్టిగా వేసుకోవాలి. అప్పుడే నీ పిల్లలు నీ తరతరములో ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో ఉంటాయి. లేకపోతే నీతో పాటు నువ్వు చెడిపోయింది మాత్రమే కాకుండా నీ తరతరములు, అంటే నీ పిల్లలందరినీ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం నువ్వే. నీ శాపము 3-4 తరముల వరకు వ్యాపిస్తుంది. నీ ఆశీర్వాదము తరతరముల వరకు. నీకేది కావాలి ఈరోజు? దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు పాటిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ తరతరములకు నువ్వు అందిస్తావా? లేకపోతే ఈరోజు వచ్చిపోయేటువంటి ఈ యొక్క నాశనమైపోయేటువంటి ఈ యొక్క అలవాట్లను, విగ్రహారాధనలను, వీటి ద్వారా నీ తరతరాలను అగ్నిగుండంలో వేసేస్తావా? ఏదో నీ చేతిలోనే దేవుని పెట్టాడు. ఈరోజు ఏదొక నిర్ణయం నువ్వు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని గూర్చినటువంటి ఆలోచనకి, దేవుని మనం ఏ విధంగా చూడాలి, దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలో ఒక పరిమితి మనుషులకు దేవుడు పెట్టాడు. నీవు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే చేయడానికి లేదు. ఆ పరిమితిని దాటితే దేవుడు ఒప్పుకోడు. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. నీ పిల్లల కుటుంబాలు శాపగ్రస్తం అయిపోతాయి. అంటే నువ్వు నరకంలోనికి వెళ్ళిపోవడమే కాకుండా నీ పిల్లలను కూడా నువ్వు తీసుకువెళ్ళిపోతావు. ఈరోజు నీవు దేవునిలో ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నావు అనుకో, నీ తరతరములు దేవుడు దీవిస్తాడు. అటువంటి కృపను దేవుడు మన సంఘ బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక.